అసలు చూస్తుంటే మీరు చిన్న కుటుంబం, గ్రామీణ ప్రాంతం చూడడానికి చక్కగా కనిపిస్తున్నావు. కానీ ఆల్ ఇండియా లెవెల్‌లో 27th ర్యాంక్ సాధించడం అంటే అది చాలా గ్రేట్ అది. మన తెలంగాణే కాదు, చాలామంది తెలుగు రాష్ట్రాలు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని రోల్ మోడల్‌గా తీసుకోవాలని కోరుకుందాం. 27th ర్యాంక్ సాధించడం వెనక మీరు బుక్స్ చదివినా, ఉద్యోగం చేస్తూ చదివినా అది మాటలు చెప్పేది కాదు. మీరు పడ్డ కష్టం చాలా కనిపిస్తుంటది. సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే సివిల్స్ రాయాలంటే బాగా డబ్బు ఇంట పుట్టాలి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, లేదా ఢిల్లీ వెళ్ళి రాస్తేనే సివిల్స్ వస్తాయి అనుకున్న తరుణంలో మీరు ఒక చిన్న గ్రామీణ ప్రాంతంలో చిన్న ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఈ జర్నీలో మీరు పడ్డ కష్టాలు ఎలాగొచ్చాయి? సివిల్స్ రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? సెకండ్ అటెంప్ట్‌లో ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినప్పుడు మీరు ఏ విధంగా దాన్ని అంటే ఆ మోటివేషన్ మీకు మీరు చేసుకున్నారా? లేదు వేరే వాళ్ళు ఎవరైనా మీకు మోటివేషన్ చేశారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సాయి కిరణ్ కుటుంబ నేపథ్యం, సివిల్స్ రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎస్ అండి. సో కుటుంబ నేపథ్యం వచ్చేసి నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ మా సొంత ఊరండి, వెల్చాల విలేజ్. అండ్ కుటుంబ నేపథ్యం వచ్చేసి సో మై ఫాదర్ సో మైగ్రెంట్ వర్కర్. సో బీవండిలో పవర్ లూమ్స్లో వర్క్ చేసేవాడు. సో ఇక్కడ లైవ్లీహుడ్ లేక సో అక్కడ మైగ్రేట్ చేసి అక్కడ వర్క్ చేసేవాడు. అండ్ నేను, మా అక్క, మా అమ్మ ఇక్కడ వెల్చాల్లో ఉండేవాళ్ళం. అమ్మ వచ్చేసి బీడీ కార్మికురాలు. సో ఇది వచ్చి స్మాల్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ మై ఫ్యామిలీ. మెయిన్ థింగ్ ఏంటంటే మా ఫ్యామిలీలో లైక్ వీఆర్ ద ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్స్. మా అక్క అండ్ నేను ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్స్. మా ఫాదర్ వచ్చేసి 12th స్టాండర్డ్ వరకు చదువుకున్నారు. అమ్మ వచ్చేసి స్కూల్కి వెళ్ళలేదు అసలు. సో ఇదే స్మాల్ బ్యాక్గ్రౌండ్ అండి. అండ్ బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చదువుకోకపోయినా, ఒక ఉద్యోగం చేయకపోయినా ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేసేవారు. అమ్మ నాన్న ఇద్దరు. సో వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం, సో వాళ్ళు చాలా కష్టపడ్డది మొత్తం మా సిస్టర్కైనా నాకైనా మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేద్దాము అనే లైక్ మెంటాలిటీ అనే ఒక ఎన్వైరన్మెంట్లో నేను పెరిగానండి. అమ్మా నాన్నకి నేను చదువుకోకపోయినా పిల్లలు చదివించాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. మీ అమ్మగారికి నాన్నగారు కూడా అదే ఆలోచన ఉంటుంది. కానీ ఒక డిగ్రీ వరకు చేద్దాం, చదివిస్తే పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు, మేము పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదనే ఆలోచన మీ అమ్మగారికి మీ నాన్నగారికి కూర్చుంటుంది. కానీ సివిల్స్ వరకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కడ వచ్చింది? ఎస్. సో అందరిలాగానే సో ఫస్ట్ లైక్ నేను 10th అయిపోయింది, ఇంటర్లో మంచి చదివి ఇంటర్లో మంచి కాలేజ్ వచ్చింది. ఎన్ఐటి వరంగల్ గ్రాడ్యుయేషన్ చేశాను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో. సో అప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిందండి. మంచి జాబ్, మంచి పే, ఒకటిసారి మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది ఫ్యామిలీకి. సో అప్పటి వరకు నాకు థాట్ లేదు సివిల్ సర్వీసెస్ అని. సో ఎందుకంటే సో చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం మంచి జాబ్ చేసుకోవాలి, మంచి సంపాదించాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. సో ఇక్కడ వరకు స్మాల్ థాట్ ప్రాసెస్. సో ఒక్కసారి జాబ్ వచ్చి హైదరాబాద్కి వచ్చాక ఒక 1-2 years జాబ్ చేశాక సో ఈ కాలేజ్లో పెరిగిన ఎన్వైర్న్మెంట్, జాబ్కి వచ్చి రియల్ లైఫ్లో కార్పొరేట్ వరల్డ్లోకి వచ్చిన ఎక్స్పోజర్, ఎన్వైర్న్మెంట్, సో దాని నుంచి థాట్ ప్రాసెస్ చాలా చేంజ్ అయింది. సో మన ఆలోచన దృక్పథం, థాట్ ప్రాసెస్, మన ఒక బ్రాడ్నెస్ మైండ్లో చేంజ్ అయింది. సో అప్పుడు చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండే. సో ఓకే, ఐటీ సెక్టర్లో జాబ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, సో మంచి పే అండ్ ఎర్నింగ్, బట్ వీ కెన్ డూ లాట్ మోర్. సో దీని వెనుక సో చాలా రీజన్స్ ఉన్నాయండి. అంటే లైక్ ఏదో ఒక మూమెంట్లో సివిల్ సర్వీసెస్ చిన్నప్పటి నుంచి డ్రీమ్ అని నాకు లేకుండే. సో 1.5-2 years జాబ్ చేశాక ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. బికాస్ నా ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ సో చాలా గవర్నమెంట్ సపోర్ట్తో నేను చదివాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్కాలర్షిప్స్ అండ్ స్టూడెంట్ లోన్స్, సో ఇలా. అండ్ వాట్ ఎవర్ ద ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి పబ్లిక్ సర్వీస్ డెలివరీ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేసింది. అండ్ మా సిస్టర్ వచ్చేసి ఆర్జీకేటీ భాషలో చదువుకుంది. సో త్రిపుల్ భాషలో 6 years. ఇట్స్ ఎ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. సో ద పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఒక ఇంపార్టెంట్ అండ్ ద గవర్నమెంట్ రోల్ ఇన్ ఎంపవరింగ్ సొసైటీ లైక్ చాలా అట్రాక్టివ్ అనిపించాయి. సో దెన్ ఐ చూజ్ ఏ కెరియర్, అంటే లైక్ ఒకసారి ట్రై చేద్దాం సివిల్ సర్వీసెస్కి, బికాస్ చాలా స్కోప్ ఉంది, మంచి డైవర్సిటీ ఉంది. సో నేను రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేసే నాకు ఒక అవకాశం దొరుకుతుంది, యాక్చువల్ గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసే నాకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. సో వై నాట్ అటెంప్ట్ అన్న ఒక థాట్ ప్రాసెస్తోనే అటెంప్ట్ చేశాను. సో అండ్ సెకండ్ చేసే ముందు అమ్మా నాన్నతో డిస్కస్ చేశారా? అమ్మతో డిస్కస్ చేశాను. ఏమన్నారు అమ్మ? అమ్మ ఈజ్ సో హ్యాపీ. అంటే లైక్ ఇట్లా నేను ఒక డిసిషన్ తీసుకొని అటెంప్ట్ చేస్తా అంటే సో హ్యాపీ. అండ్ సెకండ్ థింగ్, నేను ఎప్పుడు జాబ్ వదిలేసి చేద్దాం అనుకోలేదు. బికాజ్ అది జాబ్ వదిలేసి చేసుకోవడం ఇట్స్ ఇంజస్టిస్ టు మై ఫ్యామిలీ.
అవును. ఎందుకంటే అప్పుడే మంచి ఒక Growth స్టాండ్ ఆఫ్ పెరగొచ్చు. లివింగ్ పెరిగింది. సో ఇప్పుడు నేను జాబ్ వదిలేసి అన్ని వదిలేస్తే సో ఐ వోంట్ బి గివింగ్ గుడ్ స్టాండ్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి ఇవ్వలేను. అండ్ సో అందుకే నాకు ఏమనిపించింది, చాలామంది జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యారు, క్రాక్ చేశారు. నేను ట్రై చేస్తాను, సో నాకు వీలైనంత ట్రై చేస్తాను. సో లెట్స్ సీ వేర్ ఇట్ గోస్ అన్న థాట్ ప్రాసెస్తోనే స్టార్ట్ చేశాను. ఓకే. సాధారణంగా ప్రతి తల్లి కానీ తండ్రి కానీ ఒక స్థాయి నుంచి కొడుకుని తీసుకొచ్చి ఒక స్థాయిలో కూర్చోపెట్టాక పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకుందాం అనే భావనలో ఉంటారు. కానీ మీ అమ్మగారు ఇంకా పైకి చదువుతానంటే ఒప్పుకున్నారా? లేదు నీకు పెళ్లి చేస్తాను బాధ్యత తీర్చుకుంటా అన్నారా? లేదండి, అట్లా బాధ్యత అని ఏం లేదు. మా అమ్మ ఎప్పుడూ లైక్ ఒక ఆస్పిరేషన్స్ ఉంటాయి, సో సపోర్టివ్. సో పెళ్ళి తొందర అని ఏం లేకుండా అండి. సో చాలామంది మా అమ్మ కాకుండా రిలేటివ్స్, ఇంటి పక్కల వాళ్ళు, ఓకే మీ కొడుకు జాబ్ వచ్చింది ఇంకేంది పెళ్ళి అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో చుట్టుపక్కల రిలేటివ్స్లో వాళ్ళు. బట్ ఎప్పుడు మా అమ్మ నేను ఇట్లా సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతా అంటే ప్రిపేర్ అవ్వు, అండ్ సో ఇలాంటి టాపిక్స్ ఎప్పుడు నా దగ్గరికి తీసుకురాలేదు. అండ్ సివిల్ సర్వీసెస్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యాను. సో ఇంటికి వెళ్ళడం అయినా, సో ఇంట్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి యాజ్ ఎ సన్, అవి కూడా చాలా నేను దగ్గర ఉండలేకపోయాను. బట్ స్టిల్ మా మదర్ ఆ ఇయర్స్లో తను ఒక్కతే లైక్ చాలా వర్క్ స్థానంతరం చేసుకొని అండ్ మా రిలేటివ్స్ హెల్ప్తోని సో అట్లా ముందుకెళ్ళండి. ఇంకా పని చేస్తున్నారు అమ్మగారు ఇప్పుడు కూడా? లేదండి, నాకు జాబ్ వచ్చాక 1.5-2 yearsకి మానిపించేసాం. మంచి పని చేస్తారా? ఓకే. సివిల్స్ రాద్దాం అనుకున్నారు. మీకు అంటే ఇంకా పైకి వెళ్ళాలి, సొసైటీకి ఏదో చేయాలని ఇంటెన్షన్తో మీరు తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి కాదు కానీ మీకు చదువుకున్న తర్వాత మీలో ఐడియా మెచ్యూర్ అవడంతో తీసుకున్న తర్వాత కోచింగ్ సెంటర్కి వెళ్దాం అనుకున్నారా? లేదు మీకు మీనుగా ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి నెట్ వరంగల్ది ఆ ఫౌండేషన్ సరిపోద్ది అనుకున్నారా? సో ఆలోచించానండి, కోచింగ్ తీసుకోవాలా, క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకోవాలా లేదని చాలా ఆలోచించాను. సో నాకేమనిపించిందంటే నేను జాబ్ చేస్తున్నాను ఆల్రెడీ, సో నాకు ఆల్రెడీ చాలా తక్కువ టైం ఉంటుంది. సో ఈ లోపల నేను కోచింగ్ తీసుకొని ఉంటే అక్కడే టైం చాలా వృధా అయిపోతుంది. అండ్ నేను ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేను, తీసుకుంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి. సో ఆప్షన్ ఉంది, బట్ నాకేమనిపించిందంటే నా వే ఆఫ్ లెర్నింగ్కి నేను ఓన్గా ప్రిపేర్ అవుతాను, సెల్ఫ్గా ప్రిపేర్ అవుతాను అనే దాంతో స్టార్ట్ చేశాను. సో నేను కూడా ఎలా స్టార్ట్ చేశానంటే డైరెక్ట్ ఏదో చదవకుండా ఒక 2022 అటెంప్ట్కి 1.5 year ముందు స్టార్ట్ చేశానండి ప్రిపరేషన్. సో స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్ ఏదో బుక్స్ చదవడము, డైరెక్ట్ ఏదో ఎంటర్ అవ్వడం కన్నా ఎగ్జామ్ గురించి అర్థం చేసుకోవడం, దాని గురించి 1.5-2 months నా టైం మొత్తం పెట్టేశాను. సో ఎగ్జామ్ ఏంటి, ఎగ్జామ్ థాట్ ప్రాసెస్ ఏంటి, వాట్ యూపీఎస్సీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్, మనం ఎలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి ఎగ్జామ్ కోసం. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ చాలామంది లైక్ ప్రీవియస్ ఇయర్స్లో క్రాక్ చేశారు, సో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అని బ్లాగ్స్ చదవడము, యూట్యూబ్లో వాళ్ళ ప్రిపరేషన్ వీడియోస్ చూడడము, సో ఇలా చాలా చేశాను. సో ఎందుకంటే యూపీఎస్సీ అనేది సిలబస్ జర్నీ అనేది ఒక ఓషన్ లాంటిది, మనకు ఒక డైరెక్షన్ లేకుండా వెళ్ళరాదండి. సో అలా నా థాట్ స్లోగా స్టార్ట్ అయింది ప్రిపరేషన్ జర్నీ. సో నాకేమనిపించింది అంటే లైక్ చాలా చూసేవారికి నా క్లాస్ రూమ్ కోచింగ్ అవసరం లేదు, సో బేసిక్ బుక్స్ చదువుకుంటూ రిఫరెన్స్ బుక్స్ చదువుకుంటూ నేను చేయగలుగుతాను. సో నాకు కావాల్సిందంతా మంచి టెస్ట్ సిరీస్ తీసుకోవడము, ఆ టెస్ట్ సిరీస్ ఎవాల్యుయేట్ చేయడానికి వేరే వాళ్ళు ఒక మెంటర్ లాగా ఉండడము అని టెస్ట్ సిరీస్కి ఎన్రోల్ అయ్యాను. ఎగ్జామ్స్ ముందు ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా ఇంటర్వ్యూకి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. సో ఇది కైండ్ ఆఫ్ మెంటర్షిప్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్స్. సో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. ఇంకా 2023 అటెంప్ట్ వచ్చేసరికి ఒక పర్సనల్ సార్ దగ్గర కూడా ఇంకా పర్సనల్గా ఆన్సర్ రైటింగ్ అని తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఓకే. బట్ క్లాస్ రూమ్ కోచింగ్ అయితే ఏం లేదండి. సో కోచింగ్ అనేది సో కొందరికి అవసరం పడుతుంది, కొందరికి అవసరం పడది. సో మనది మనం తెలుసుకొని మనకి ఏ సూట్ అవుతుందో చూసుకోవాలండి. ఓకే.